బ్రహ్మార్పణం. జ్ఞానం అనేది జీవితాన్ని సులభం చేసేది. జ్ఞానం తెలుసుకోక మునుపు కష్టంగా, ఆచరించక ముందు భయంగా ఉంటుంది. కానీ ఆచరిస్తుంటే బాహ్య నడితే కష్టమని, బ్రహ్మ నడితే సులభమని తెలుస్తుంది. జ్ఞానం అనేది తేలికని ప్రసాదిస్తుంది, కావున అది తేలిగ్గా ఉంటుంది. కష్టం అని అంటే వాడు బాగా జీవత్వంలో కూరుకుపోయినట్లు. నిశ్చలమే శుద్ధతత్వం. నిశ్చల మనస్సే శుద్ధ మనస్సు. అదే బ్రహ్మమనబడుతోంది. కదిపితే కదిలేది మలిన మనస్సే. మలినతత్వమే అహం. కావున నిశ్చల మౌనంలో కలిసిపోలేదు. కావున నిశ్చల మనస్సై నిశ్చలాత్మలో విలీనమై అదే నీవుగా ఉండాలి. బ్రహ్మ